తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలను అధికారులు పంపిణీ చేశారు. అయితే ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా నింపాలో తెలియక ఓటర్లు ఆందోళనకు గురవుతున్నారు. 2002 ఓటర్ కార్డుకు అనుగుణంగా వివరాలు నింపాలనే నిబంధనతో గందరగోళం నెలకొంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు సిటీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఫారంలో ఏ చిన్న పొరపాటు దొర్లినా ఓటు గల్లంతవుతుందని ఓటర్లు భయాందోళనకు గురవుతున్నారు. సందేహాల నివృత్తి కోసం బిఎల్ఓలకు ఫోన్ చేసినా స్పందించడం లేదని పలువురు ఓటర్లు ఆరోపిస్తున్నారు. సర్పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవటమే సమస్యలకు ప్రధాన కారణమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో సర్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. అద్దెకుండే ఓటర్లు ఇల్లు మారటంతో వారిని గుర్తించడం బిఎల్ఓలకు సవాలుగా మారుతోంది. అటు ఎన్యూమరేషన్ ఫారాలు నింపటంలో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారు. అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతూ ఉంది. ఈ నెల 26 వరకు కూడా ఇంకా సర్ ప్రక్రియ కొనసాగబోతూ ఉంది. అయితే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మందకోడిగా ఈ ప్రక్రియ సాగుతున్నట్టుగా ఎన్నికల అధికారులకు సమాచారం అందింది. దీనిపైన ఎందుకు ఆలస్యం అవుతుందన్న దానిపైన దృష్టి సారించారు. ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్ నియోజకవర్గం అత్తాపూర్లోని హైదర్గూడ డివిజన్లో ఉన్నాం. ఇక్కడ సర్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. సర్ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి అనే విషయాన్ని బిఎల్ఎన్ తెలుసుకుందాం. అలాగే ఈ ఏవైతే ఫామ్స్ ఇస్తున్నారో ఎన్యూమరేషన్ ఫామ్స్ వాటి విషయంలో ఏ మేరకు ఆయా ఓటర్లకు ఐడియా ఉందనే దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం బిఎల్ఓతో మాట్లాడదాం. మేడం చెప్పండి, మొత్తం మీకు ఎన్ని ఫామ్స్ ఇచ్చారు, ఎన్ని కుటుంబాలు మీకు అప్పచెప్పారు, ఇప్పటివరకు ఎన్ని పూర్తి చేశారు? 1190 ఉన్నాయి సార్ నా దగ్గర. మొత్తం ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకొక నా దగ్గర 40-50 కంటే ఏమి ఎక్కువ లేవు ఫామ్స్. అవి కూడా కొంచెం అడ్రస్లు వేరే వేరే దగ్గర నుండి ఉన్నాయి. వాళ్ళవి కూడా నేను మ్యాప్లో చూసుకొని ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళకు ఇంటిమేషన్ ఇస్తున్నాను, మీ ఓటర్ది ఇక్కడ ఉంది, మీ ఎస్ఆర్ఐ ఫామ్ నా దగ్గర ఉంది తీసుకోండి అని నేను వాళ్ళకి కాల్ చేసి కూడా చెప్తున్నాను సార్. వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ ఈ ఫామ్లో ఎక్కడ కూడా మీకు ఓటర్ ఫోన్ నెంబర్ లేదు కదా. చాలామంది ఇక్కడ రెంటెడ్ ఉంటారు, హైదరాబాద్లో ముఖ్యంగా ఇక్కడ కూడా ఉంటారు. వాళ్ళు చాలా ప్లేస్లకు మారుతూ ఉంటారు. వాళ్ళని ఎట్లా ఐడెంటిఫై చేసి ఫామ్లో పంపిస్తున్నారు? వాళ్ళ ఫోన్ నెంబర్ మ్యాప్లో ఉంది సార్. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఓటర్ ఐడి చేసుకునేటప్పుడు దాంట్లో కూడా ఓటర్ ఐడి మొబైల్ నెంబర్ అడుగుతుంది. న్యూ ఎంట్రీగా చేసుకున్న ఇంతకు ముందు దాంట్లో కూడా ఉంది సార్ మొబైల్ నెంబర్స్. కొంతమంది మొబైల్ నెంబర్స్ ఉన్నాయి, అవి వెళ్తున్నాయి. ఈమెయిల్ ఐడితో చేసుకున్న వాళ్ళవి ఖచ్చితంగా వెళ్తాయి సార్ మొబైల్ నెంబర్స్. ఆ మొబైల్ నెంబర్స్ తీసుకొని నేను వీళ్ళకి ఇంటిమేషన్ ఇస్తున్నాను. ఈ ప్రక్రియను మీరు రిటర్న్ ఈ ఫామ్స్ అప్పచెప్పిన తర్వాత రిటర్న్ ఏ టైంలోకి తీసుకుంటారు? ఇప్పటివరకు ఏమైనా తీసుకున్నారా? అట్లా తీసుకున్నాను సార్, ఇచ్చినారు, నాకు రిటర్న్ ఇచ్చినారు. అది ఇంకా యాప్ ఓపెన్ కాలేదు కాబట్టి అందులో చెయ్యట్లేదు. కానీ రిటర్న్ ఇచ్చిన ఫామ్లలో అంతా కూడా ఫుల్ఫిల్ కరెక్ట్ వాళ్ళు ఫిల్ చేసి ఇస్తున్నారు. వాళ్ళకి ఏదైనా అర్థం కాకపోతే ఇప్పుడు ఈ శాసనసభ సంఖ్య, భాగ్యం సంఖ్య ఇవన్నీ ఏమన్నా అర్థం కాకపోతే మేమే బిఎల్ఓస్ వేసుకుంటున్నాం సార్ నెంబర్స్ అని. మాకు ఇచ్చి 2 days అవుతుంది. మా ఇంట్లో వచ్చేసి 7 ఓట్లు ఉన్నాయి. 6 ఫామ్లు ఇచ్చారు, ఇంకో ఫామ్ ఒకటి రాలేదు. 206 బిఎల్ఓకు సంప్రదిస్తే తెచ్చిస్తా అని చెప్పింది ఆమె. దానికి సంబంధించినటువంటి మాకు కొన్ని అర్థం కాలేదు. అర్థం కాకుంటే మేము అక్కడనే పక్కకు పెట్టినాము. అంటే రాంగ్ నింపకూడదు అని చెప్పేసి వాళ్ళు ఆమె మళ్ళీ వస్తున్నది. వచ్చినప్పుడు ఆమె ముంగంటే నింపిద్దామని చెప్పేసి మేము అట్నే పెట్టినాము. కొద్ది అర్థమైతే కొద్దిగా అర్థమవుతలేదు. మ్యాపింగ్ చేసే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతున్నారని ఇక్కడ ప్రాథమికంగా ఎన్నికల అధికారులు గుర్తించారు. వాళ్ళ మ్యాపింగ్ విషయంలో కొంత సమస్య ఎదురవుతుంది. అయితే 24 వరకు సమయం ఉంది కాబట్టి వాటిని గుర్తించే ప్రక్రియ చేయడం, లేదంటే పాత ఇంటి ఓనర్ల ద్వారా ఆ సమాచారాన్ని సేకరించి వాళ్ళకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్లో ఈ సమస్య ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జిల్లాలలో ఊర్లోకి వెళ్తే ఈజీగా ఆయా ఓటర్లను ఐడెంటిఫై చేయడం కానీ ఎన్యూమరేషన్ ఫామ్స్ వాళ్ళకి ఇవ్వడం కానీ ఈజీ అవుతుంది. కానీ సిటీలో ఆ ప్రక్రియ ఉండదు. చాలామంది పనులకు వెళ్తుంటారు కాబట్టి వాళ్ళని గుర్తించడం అనేది బిఎల్ఏలకు అతిపెద్ద సమస్యగా మారింది. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాం, వేగవంతం చేస్తున్నామంటూ కూడా బిఎల్ఏలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరిగింది. అయితే ఫారాలు అందినప్పటికీ దాన్ని ఎలా నింపాలో తెలియక ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. అధికారులను అడిగినా పూర్తిగా క్లారిటీ ఇవ్వటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి అవగాహన కల్పించాలని వారు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ రివిజన్
ఇంటెన్సివ్కి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఓటర్లకు బూత్ లెవెల్ అధికారులు ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇస్తూ ఉన్నారు. ఈ ఫామ్స్ ప్రక్రియ దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3,38,00,000కు పైచిలకు ఓటర్లు ఉంటే 3 కోట్ల వరకు ఇప్పటి వరకు పంపిణీ చేసినట్టుగా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి గోషామహల్ ఏరియాలో కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. గోషామహల్ ఏరియా అనగానే అందరికీ సుపరిచితమైనటువంటి కాన్స్టిట్యున్సీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ గోషామహల్ అనేది చాలా ఫేమస్ అయినటువంటి కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కొన్ని ఏరియాలలో ఎక్కువగా ఈ ఓట్లకు సంబంధించినటువంటి అంశం మీద చర్చ జరుగుతూ ఉంటుంది. ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినా లేదంటే జనరల్ ఎన్నికలు వచ్చినా ఇట్లాంటి కాన్స్టిట్యున్సీలలో చాలా వరకు ఓట్లకు సంబంధించినటువంటి విషయం మీద చర్చ జరుగుతూ ఉంటుంది. మీరు స్థానికులుగా ఉన్నారు, బిఎల్ఓ బూత్ లెవెల్ అధికారులు ఇక్కడ మీ దగ్గరికి వచ్చారా? ఫామ్స్ ఇచ్చారా? బూత్ లెవెల్ ఆఫీసర్ కొన్ని గల్లీలకు వచ్చి కొంతమందికి ఇచ్చారు. ఎవరైతే ఇల్లు లేవు అంటే బంద్ ఉన్నాయో వాళ్ళ దగ్గర రావడం లేదు. వాళ్ళు మళ్ళీ వీళ్ళే మా ఇంట్లో పోయి రెసిడెన్షియల్ పోయి తెచ్చుకుంటారు. కొంతమందికి ఇంకా రావాల్సి ఉంది. ఇంకా సార్ మీరు చెప్పండి, ఆఫీసర్స్ వస్తున్నారా మీ దగ్గరికి? ఆఫీసర్లు అయితే ఎవరైతే రావట్లేదు. ఓన్లీ వాళ్ళు ఎవరికైతే గ్రౌండ్ లెవెల్లో ఆఫీసర్లకు ఇచ్చారో వాళ్ళు మాత్రం వస్తున్నారు. ఇంకొకటి అక్కడ సమస్య వచ్చేది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఫామ్ని ఎలా ఫిలప్ చేయాలో చాలామందికి అర్థం అవ్వట్లే. అక్కడ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మన 2002ది వాళ్ళు ఐడెంటిటీ పెట్టమని చెప్తున్నారో ఆ ఐడెంటిటీ కూడా ఆన్లైన్లోనే పెట్టారు. కానీ అక్కడ చూస్తే చాలామంది పేర్లు అనేది మిస్ అయ్యాయి. ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయి పాతవి, కానీ దాంట్లో మాత్రం లేవు. ఏది 2002లో ఇప్పుడు దానికి దీనికి లింకప్ చేస్తున్నారు. అది మాత్రం కంపల్సరీ అనేసి అడుగుతున్నారు. వచ్చిన ఆఫీసర్లను మేము అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీది అక్కడ లేకుంటే మీరు హెడ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీ పాత కార్డు ఏదైతే ఉందో అది షో చేయమని చెప్తున్నారు. ఈ లిస్టు ఎలా అయితే పెట్టారో ఆ పాత లిస్టు పర్ఫెక్ట్ దాంట్లో పెట్టినుంటే ఈరోజు ఈ సమస్య ఉండకపోతుండే. ఇప్పుడు అందరూ అదే భయంలో ఉన్నారు. ఫామ్ అందిందా మీకు? వచ్చింది ఫామ్స్ నింపారా దాన్ని? ఇంకా నింపాలంటే అర్థమైతే లేదు. 4 బాక్సులు ఇచ్చారు. 4 బాక్సులలో ఏ బాక్సులు నింపాలి, ఎట్లా నింపాలి అది అర్థమే అయితే లేదు. అధికారులు చెప్పట్లేదా? వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇది ఎట్లా నింపాలి ఏంటి అని అడుగు? ఎవరు రాలేదు ఇంతవరకు, అధికారులు ఎవరు రాలేదు, ఎవరు వచ్చి చెప్పలేదు, మాకు తెలియదు. ఆశా వర్కర్లు వచ్చారు, వాళ్ళు ఏదో మేము పంపిస్తాం వాళ్ళు వస్తారు వచ్చి చెప్తారని చెప్పారు, కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. వాళ్ళు అర్థం కావట్లేదు, ఇంకా మేమే అర్థం చేసుకుని నింపుతాం. అర్థం కాకుంటే మంగళవారం వచ్చి మాకు అడగండి అన్నారు. ఇంకా పోవడానికి ఎవరికి ఉంది టైం, వాళ్ళు చెప్పాలి కదా దీంట్లో నింపండి. ఇట్లా మొత్తానికి కొన్ని సమస్యలు అయితే గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. అధికారులు వస్తున్నారు, ఫామ్స్ ఇస్తున్నారు, నింపేటువంటి క్రమంలో మాత్రం చాలామందికి సందేహాలు ఉన్నాయి. వాటన్నిటిని నివృత్తి చేయాల్సినటువంటి ఖచ్చితంగా బాధ్యత ఇటు ఎలక్షన్ సిబ్బంది మీద ఉంది, అట్లాగే బూత్ లెవెల్ అధికారుల మీద ఉంది. వాటన్నిటిని నింపి ఫుల్ఫిల్ చేయడానికి ఇంకొక నెల రోజుల టైం ఉంది. ఈ నెల 24వ తేదీ వరకు టైం ఉంది. కాబట్టి ఎవరు కంగారు పడొద్దు అంటూ అధికారులు చెప్తా ఉన్నారు. దాని మీద కొంత గందరగోళ పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పటికీ సమయం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగానే నింపి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంటూ అధికారులు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వినోద్తో శేఖర్, సాక్షి టీవీ, గోషామహల్ నుంచి. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణకు సంబంధించి ఎన్యుమరేషన్ ఫారాలపై ఓటర్లు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ఎలా నింపాలి, ఫారం నింపే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏదైనా తప్పు జరిగితే ఓటు గల్లంతవుతుందా అని ఓటరు గందరగోళానికి గురవుతున్నారు. అయితే ఈ సందేహాలపై క్లారిటీ ఇచ్చేందుకు హైదరాబాద్లో 16 హెల్ప్ డెస్క్లను ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నుంచి సర్ ప్రక్రియ జరుగుతూ ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కు సంబంధించినటువంటి కార్యక్రమం తెలంగాణలో మొదలైంది. గడిచినటువంటి వారం 10 రోజులుగా బిఎల్ఓలు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎన్యుమరేషన్ ఫామ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తూ ఉన్నారు. వాటిని నింపేటువంటి క్రమంలో కావచ్చు, ఓటర్లకు సంబంధించినటువంటి అంశం మీద పెద్ద ఎత్తున కూడా చాలామందికి అనుమానాలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా పట్టణాలలో ఈ ఎన్యుమరేషన్ ఫామ్కు సంబంధించి ఫిలప్ చేయడంలో కావచ్చు, ఓట్లకు సంబంధించినటువంటి అంశంలో కొంత సందేహాలు ఏర్పడుతున్నటువంటి సందర్భం. దీనికోసం గ్రేటర్ హైదరాబాద్ నగరం మొత్తంలో దాదాపు 15కు పైచిలకు సెంటర్స్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వాటిని హెల్ప్ డెస్క్గా కూడా పిలుస్తూ ఉన్నారు. అనుమానాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ హెల్ప్ డెస్క్ల దగ్గర ఏర్పాటు చేసినటువంటి అధికారుల దగ్గరికి వచ్చి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటి హెల్ప్ డెస్క్ దగ్గర ఉన్నాము.
వాళ్ళకు బిఎల్ఓలు ఫామ్స్ ఇచ్చారు. ఆ ఫామ్స్లో నింపడానికి ఏదైనా సందేహాలు ఏర్పడితే కనుక ఆ రకంగా వచ్చి ఇక్కడ అధికారులతో మాట్లాడి ఎలా ఫిలప్ చేయాలి, ఏ రకంగా ఫిలప్ చేయాలి, ఏ డీటెయిల్స్తో ఫిలప్ చేయాలన్నటువంటి విషయాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం కొంతమంది వచ్చారు, మాట్లాడిద్దాం. మా ఫాదర్ది మ్యాపింగ్ లేదు సార్ ఇందులో. అయితే 2002లో మ్యాపింగ్ లేదు. తర్వాత విలేజ్లో ఒక 25 ఇయర్స్ బ్యాక్ మా ఫాదర్ చనిపోయారు. సో దానివల్ల ఏమవుతుందంటే నాకు ఇబ్బంది ఏంటంటే మేము మళ్ళీ మా మదర్ని తీసుకొని మేము సిటీకి వచ్చాం, బతుకుదేరు కోసం సిటీకి వచ్చాం. అయితే అప్పుడు మా మదర్ ఏం చేసిన, నేను ఫామ్ అంటే ఓటర్ ఇక్కడ చేయించినాక మళ్ళీ మా విలేజ్లో ఏమన్నారు, మా అమ్మది ఓటర్ ఐడి కార్డ్ అండ్ ఆధార్ కార్డ్ అక్కడ షిఫ్ట్ చేపి ఇప్పుడు ప్రజెంట్ ఇందిరమ్మ ఇంట్లో ఇస్తున్నాం కదా, అక్కడ షిఫ్ట్ చేయమంటే అక్కడ షిఫ్ట్ చేసిన అక్కడ. సో నాకు ఇబ్బంది ఏమవుతుందంటే మా మదర్ది మ్యాపింగ్ అవుతలేదు, మా ఫాదర్ది మ్యాపింగ్ అవుతలేదు. నాది ఒక్కొందే ఉంది. ఎలా ఫీల్ చేయాలి అనేది వాళ్ళకి అడగడానికి వచ్చాను. 2002కు సంబంధించినటువంటి మ్యాపింగ్, ఆ మ్యాపింగ్ క్లియర్గా ఉంటే కనుక ఇబ్బంది ఉండదు, లేకపోతే సమస్య అవుతుంది అన్నటువంటి అనుమానం చాలామందిలో ఉంది. కాబట్టి వాటన్నిటిని నివృత్తి చేయడానికి ఇట్లాంటి హెల్ప్ డెస్క్లు పెట్టారు. ప్రజలందరూ కూడా వీటిని గమనించి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు చెప్తా ఉన్నారు. లిస్టు వినోద్తో శేఖర్, సాక్షి టీవీ, సర్ హెల్ప్ డెస్క్ నుంచి. గ్రామాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్యుమరేషన్ ఫారాలు నింపే సమయంలో ఓటర్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏదైనా పొరపాటు జరిగితే ఓటు పోతుందని, సంక్షేమ పథకాలు అందవేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండలోని పలు గ్రామాల్లో చాలా మంది అనేక సందేహాలతో ఫారాలు నింపకుండా పక్కన పెడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఓటర్ లిస్టులో నకిలీ ఓటర్లను గుర్తించి అదే సమయంలో మరణించిన వారి పేర్లను తొలగించి వలస వెళ్ళినటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళ ఓట్లు తొలగించిన తర్వాత ప్రత్యేక జాబితాను తయారు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఒకటి తీసుకొచ్చింది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తయినటువంటి నేపథ్యంలోనే తెలంగాణలో కూడా గత నెల 25వ తారీఖున ఈ ప్రక్రియ ప్రారంభమైంది. 2 ఎన్యుమరేషన్ ఫారంలు బిఎల్ఓలు ఇంటింటికి తిరుగుతూ కూడా ఓటర్లకు ఇస్తున్నటువంటి క్రమంలోనే ఆ నింపేటువంటి సమయంలో కొంత ఇబ్బందులు తలెత్తున్నారు. ఎందుకంటే నిరక్షరాస్యులు ఉంటారు, అదే సమయంలో ఓల్డేజ్ సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి క్రమంలోనే అందులో పొరపాట్లు దొరుకుతాయి, ఓట్లు తొలగించబడతాయని చెప్పేసి ఆందోళన చెందుతున్నటువంటి నేపథ్యంలోనే అసలు గ్రామాల్లో ఏ విధమైనటువంటి వాతావరణం ఉంది, అదే సమయంలో ఫామ్ ఇచ్చిన తర్వాత నింపేటువంటి క్రమంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఒకసారి మాట్లాడదాం. మీకు ఫామ్ ఇచ్చిరండి? వచ్చింది సార్. ఫామ్ నింపుకోవడం నాకు తెలియలేదు సార్. అది నింపడం తెలుస్తలేదు సార్ నాకు. అది మాకు చదివే రాదు సార్, నేను నింపటం ఏడొస్తుంది నాకు. మరి మీరే రాసుకోవాలి, మీరే రాసుకోవాలని చెప్తున్నాను, నాకు రాదు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఓటేస్తున్నారు మీరు? ఇప్పుడు 60 ఏళ్ళు కావచ్చు. ఫామ్ ఇచ్చిపోయారు, మాకు కన్ఫ్యూజన్ ఉంది. ఈ ఫామ్ కన్ఫ్యూజన్ ఉంది, ఇది అర్థం కాక మేము బిఎల్ఓని అడిగినాము. ఇక మాయాసొంట్లకి ఇట్లుందంటే నిరక్షరాస్యకు చదువు వాళ్ళకి ఇంకా ఇబ్బందులు ఉంటాయి ఈ ఫామ్ వల్ల. ఎన్యుమరేషన్ ఫామ్ నింపడంలో కొంత ఇబ్బంది తలెత్తున్నాయి అంటారు కదా, ఏమన్నా వాళ్ళకి సాయం చేస్తున్నారు? ఒకవేళ ఆ ఫామ్ తప్పు నింపితే ఎట్లాంటి చర్యలు చెప్పారు? అంటే ఖచ్చితంగా అందరికీ ఇబ్బందులు ఉంటాయండి. చాలామంది విలేజ్లలో నింపలేకపోతున్నారు. అందుకోసమే బిఎల్ఓ మనకు 2 సార్లు 3 సార్లు తిరిగేసి వాళ్ళు క్లియర్గా నింపుతున్నాం. వాళ్ళతో పాటు బిఎల్ఓలతో పాటు మేము కూడా తిరిగేసి ఎట్లా నింపాలో ఏందని పెద్ద మనుషులు చాలామంది ఉంటారు. మేము మార్నింగ్ వచ్చేసి ఒక్కొక్క పూట ఒక్కొక్క పిఎస్లో తిరుగుతూ ఉన్నాము. వాళ్ళకైతే ఖచ్చితంగా అందరికీ తిరిగి చేపిస్తాం మేము. గతంలో 2002లో ఉన్న ఫామ్ చూసి ఫిలప్ చేయాలి సార్. ఏపీకి నెంబర్ వస్తుంది సార్, ఏపీది. అది ఫిలప్ చేసి అందులో క్రమ సంఖ్య అది నెంబర్ రాసుకోవాలి సార్. మేము రాసుకొని దాన్ని బట్టి అనేది కలెక్షన్ చేస్తాం సార్. తప్పు నింపితే తమ ఓటు పోతుంది, తర్వాత సంక్షేమ పథకాలు కూడా పోతాయని చెప్పేసి ఆందోళన నేపథ్యంలోనే ప్రజలంతా అది కొంత నింపడానికి ఆలస్యం జరుగుతుంది, అది తిరిగి బిఎల్ఓలకు అందించడానికి కొంత ఆలస్యం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు అయితే వాళ్ళకి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఈ నెల 24వ తారీఖు వరకు కూడా ఎన్యుమరేషన్ ఫామ్ నింపినటువంటి ఎన్యుమరేషన్ ఫామ్లు బిఎల్ఓలోకి ఇచ్చేందుకు గడువు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ లోపే ఇవ్వడానికైతే జనాలు ఆతృత పడుతున్నారు. అదే సమయంలో వాళ్ళకి సాయం చేసేందుకు అధికార యంత్రాంగం కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. జిల్లా అధికార యంత్రాంగమంతా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఎన్యుమరేషన్ ఫామ్స్ ఎలా నింపాలో తెలియక ఓటర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సర్ ప్రక్రియ కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఇప్పటికే దాదాపు 60% పైగా కూడా ఫామ్స్ ఇళ్లలోకి ఇచ్చేశారు. ఇంకా కొన్ని ఫామ్స్ కూడా ఇస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలామంది కూడా ఈ ఫామ్స్ నింపడంలో చాలా ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే 2002 కంటే ముందు డాటా అడగడం వల్ల కానీ, లేకపోతే కొంతమంది ఇక్కడ లేని వాళ్ళు కానీ, కిరాయి ఉండేవాళ్ళు కానీ, లేకపోతే ఇతర దేశాలలో ఉండేవాళ్ళు కానీ కొన్ని సమస్యలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీన్ని ఓవర్లుక్ చేసేందుకు ముఖ్యంగా సర్ ప్రక్రియ అయితే కొనసాగిందో రాజకీయ పరంగా కూడా రాజకీయ పార్టీలు కూడా చాలా అలర్ట్గా ఉన్నాయి. అన్ని పార్టీలు కూడా ప్రధాన పార్టీలు మొత్తం డివిజన్ స్థాయిలో, అదేవిధంగా పోలింగ్ బూత్ లెవెల్లో కూడా వాళ్ళ ఓటర్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫామ్స్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంత మాత్రమే ఇప్పటివరకు అయితే ఆ ఫామ్స్ నింపే కార్యక్రమం జరుగుతుంది. ఎక్కువ మొత్తంలో ఇంకా పెండింగ్ ఉంది. పోచమ్మ కుంటలో ఉన్నాం. పోచమ్మ కుంట సంబంధించిన కాలనీలో ఉన్నాం. ఒక ఇంటి దగ్గరకు ఉన్నాం. చెప్పండి అమ్మా, మీకు ఫామ్ వచ్చిందా? వచ్చిందండి. ఫామ్ వస్తే ఏ ఫామ్ నింపడానికి ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? 2002 నుండి నింపమంటే అప్పుడు మాకు మ్యారేజ్ అయ్యి ఒక 1 ఇయరే అవుతుంది. అప్పటికి మాకు హోటాకు లేదు. ఎవరు రాయాలి? మా నాన్నగారు 2005లో చనిపోయారు. ఇప్పుడు ఆయనది ఆధార్ అవి లేవు. ఎవరిది రాయాలి మరి? తండ్రి ప్లేస్లో అది అదే ప్రాబ్లం ఉన్నది. ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా 2002 నుండి ఇవ్వాల్సింది ఒక 10 years బ్యాక్ నుండి ఇస్తే ఎవరిదో ఒకరిది రాద్దాం. ఇప్పుడు మామగారిదా, అత్తగారిదా, లేకుంటే భర్తదా, ఎవరిదో ఒకటి. అసలు ఆల్రెడీ మొత్తం భర్త మీదనే ఆధారపడి ఉన్నప్పుడు భర్తదే పెట్టాలి. కానీ మళ్ళీ తర్వాత తండ్రిది, తల్లిది అని అంటే కొంతమంది విడిపోయి వచ్చిన వాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. అట్లా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా. ఇంతవరకు రాలేదు. మేడం చెప్పాను, తెప్పిస్తాను బియ్యంలోకి. కాకపోతే ఏంటంటే 24 సంవత్సరాల క్రితం అంటే మాది కొత్తగూడెం. మా నాన్నగారిది డౌన్లోడ్ చేయడానికి, నేను అలాంటి చదువుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేయడానికి 2 రోజులు పట్టింది అన్నమాట. పట్టినా కానీ మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ కూడా వ్యూ అనేది కూడా కనబడాలి. అది కనబడతలేదు అన్నమాట. సమస్యలు అంటే ఇప్పటివరకు అయితే ఇప్పుడు ఆంటీ చెప్పినట్టయితే పేరెంట్స్ తరపున పేరెంట్స్ అంటే ఫాదర్ కానీ మదర్ కానీ లేకుండా వాళ్ళంతటా వాళ్ళే చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ఆ మాటలు లేని వాళ్ళు ఉంటారు, కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు. లైక్ మా ఫ్రెండే ఉన్నాడు. సో వాళ్ళ ఫాదర్తో మాటలు కట్ అయిపోయినాయి. ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నాడు. సో అతనికి ఇప్పుడు మళ్ళీ పేరెంట్ అంటే ప్రాబ్లం కదండి. అంటే మనం అడిగిన 4 కుటుంబాల్లో 2 కుటుంబాలకు మాత్రము ఫామ్స్ రాలేదు. 2 కుటుంబాలకు వచ్చాయి. వచ్చినా కూడా ఇలా మాకు అప్పుడే పెళ్ళయింది, తర్వాత ఈ 2002 నుంచి డాటా తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది. కానీ ఇంకా కొన్ని గ్రామాల్లో, ఏజెన్సీ గ్రామాల్లో కూడా ఇంకా ఫామ్స్ వెళ్లాల్సి ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ పార్టీలు మాత్రం చాలా అలర్ట్గానే ఉంటున్నాయి. ముఖ్యంగా బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ డివిజన్ స్థాయిలో, అదేవిధంగా బూత్ లెవెల్లో కూడా ఏజెంట్ చేస్తూ వాళ్ళకి అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఫామ్స్ ప్రక్రియ కొనసాగుతుంది. రామరాజు, శ్రీధరెడ్డి, సాక్షి న్యూస్, పోచమ్మగుడి, వరంగల్. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఓటర్లలో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. ఫామ్స్ ఎలా నింపాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు అవగాహన కల్పించకపోవటమే సమస్యలకు ప్రధాన కారణమని కరీంనగర్ జిల్లా ముంజపల్లి గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ముందుకొచ్చి అవగాహన కల్పించాలని వారు కోరుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణ అందిస్తారు. జూన్ 20న ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైన తర్వాత కరీంనగర్ జిల్లాలో మానకొండ్రు మండలం ముంజంపల్లిలో మొట్టమొదలు మనం ఇక్కడ ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఇక్కడ విశేషాలను అందించాం. అయితే సరిగ్గా 9 రోజులు గడిచింది. ఇప్పుడు ఇదే ముంజంపల్లిలో ఆ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది, ముఖ్యంగా ఓటర్లు ప్రజలు ఏమనుకుంటున్నారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దీనిపైన ఎస్ఐఆర్ పైన మనకు స్పష్టమైన ఆందోళన కనిపిస్తుంది. మనం ప్రస్తుతం మల్లారెడ్డి కుటుంబీకుల వద్ద ఉన్నాము. ఈ భార్యాభర్తలతో పాటుగా మొత్తంగా ఇంకొక 6 అంటే మొత్తం 8 మందికి సంబంధించి ఫామ్స్ ఇచ్చి వెళ్ళారు. అయితే ఈ ఫామ్స్ ఇచ్చి వెళ్ళిన క్రమంలో నేను మీకు చూపిస్తున్నా. ఇప్పుడు ఈమె పేరు సుశీల, ఈయన పేరు మల్లారెడ్డి. వీళ్ళిద్దరు కూడా దంపతులు. వీళ్ళ పిల్లలు అదేవిధంగా కోడళ్లకు సంబంధించిన ఫారాలు కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చూడవచ్చు సుశీల తల్లి పేరు, అదేవిధంగా సుశీల తల్లి ఓటరు ఫోటో గుర్తింపు కార్డు. అయితే సుశీల తల్లి ఇప్పుడు లేరు, కానీ ఆ ఫోటో గుర్తింపు కార్డు లేకపోతే ఈ ఫామ్ చెల్లుతుందా లేదా అన్నది వీళ్ళ ఆందోళన. ఇలాంటి చాలా ఆందోళనలు ఈ ఫారమ్స్ నింపే విషయంలో వీళ్ళకు ఉన్నాయి. ముఖ్యంగా దాదాపు వారం రోజుల నుంచి ఈ ఫామ్స్ నింపకుండా వీళ్ళు ఇక్కడే పెట్టుకున్నారు. వీళ్ళకు అవగాహన కల్పించేటి వాళ్ళు లేరు. ముఖ్యంగా బిఎల్ఓలు మీరెవరితో నింపించుకోండి అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలా సాగుతుంది అనేది వాళ్ళ మాటల్లోనే మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏమైంది అసలు? ఎన్ని రోజులైంది మీకు ఇచ్చి ఫామ్స్? ఇచ్చి వారం రోజులు అవుతాయి సార్. మాకు రింపుదామంటే మాకు పెద్ద చదువు రాదు, మాకు ఇబ్బందులు అవుతాయి. రింపాలంటే మళ్ళీ తప్పులు పోతే మాకు మళ్ళీ చెల్లదంటారు. ఫామ్స్ మళ్ళీ ఒకటి ఇయ్యరు, మా ఓటాకు పోతుంది. ఇప్పుడు మా భార్య తల్లిదండ్రులు లేరు సార్, చనిపోయారు సార్. వాళ్ళది ఎక్కడికెక్కడ తీసుకురమ్మంటారు ఓటాకు.
ఓటర్ కార్డు గిట్లా అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు కదా సార్. అవి తెచ్చి తేవన్నట్టు ఇబ్బందులు అవుతాయి మాకు. అంటే స్పష్టమైన అవగాహన కల్పించాము, మేము అవసరమైతే సాయం చేస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు కదా. ఎవరు మాకు ఇదివరకు ఎవరు చెప్పలేదు, ఇచ్చిపోయారు పాములు రింపు అని ఇచ్చిపోయారు, కానీ మాకు ఎవరు చెప్పలేదు. ఏ అధికారి రాలేదు మా దగ్గరికి, మా ఊళ్ళో కూడా రాలేదు, గ్రామ పంచాయతీ ఊళ్ళో కూడా రాలేదు మాకు ఇంతవరకు. అందరూ అదే ఊళ్ళో పరిస్థితి అట్లే ఉన్నాయి సార్. ఎవరు రింపడానికి అందరు చదువుకున్న వాళ్ళు ఎక్కువ లేరు పల్లెటూళ్ళ. ఇది ప్రాబ్లం అవుతుంది, ఇబ్బందులు అవుతాయి. అమ్మ చెప్పండి, మీరు ఏం సమస్య గుర్తించారు మీ కోడలకు సంబంధించి, మీకు సంబంధించి? కోడలికి కావాలి కదా, కోడలిది కావాలి, మళ్ళీ ఈ కోడలిది కావాలి, ఆ కోడలిది కావాలి, మరి మా అమ్మది కావాలంటారా? మేము ఇవాళ నడుచుకోవాలి, అరుచుకోవాలని అనుకుంటాను ఇవాళనే. మీ అమ్మ గుర్తింపు ఫోటో గుర్తింపు కార్డు ఉందా మీ దగ్గర? లేదు మా దగ్గర లేదు. మరి ఇప్పుడు ఎందుకు నింపలే ఇన్ని రోజుల నుంచి? వారం రోజులు అడుగుదాం, ఇవాళ నన్ను అడుగుదాము, తెలుసుకుందాం, మళ్ళీ ఆమె దగ్గరికి పోదామని అనుకుంటాను. మళ్ళీ అంగన్వాడీ ఆమె దగ్గరికి పోయి అడుగుదాం, మరి మాకు ఏం తెలియదు అని అనుకుంటాను. మల్లారెడ్డి కుటుంబంలో చాలా సమస్యలు వాళ్ళు చెప్తున్నాయి, మనం వింటున్నాము. ఈ క్రమంలో వాళ్ళు కనీసం ఇప్పటివరకు వారం రోజుల నుంచి కూడా ఈ ఫామ్స్ అయితే నింపలేకపోయారు. మొత్తం 8 మందికి సంబంధించి ఫామ్స్ ఇచ్చారు. ఆ ఫామ్స్ అన్నీ కూడా ఇప్పుడు నింపకుండా ఎవరైనా వస్తారా, ఒకవేళ నింపిస్తారా అని చెప్పేసి వాళ్ళు వేచి చూస్తున్నారు. కానీ బిఎల్ఓలు అంగన్వాడీలను వాళ్ళందరినీ నియమించేసరికి వాళ్ళకు కూడా స్పష్టమైన అవగాహన ఉందో లేదో కానీ మొత్తంగా పల్లెల్లో వాళ్ళు కూడా సాయం చేసే పరిస్థితుల్లో లేరు. దీంతో మొత్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో చాలా ఆందోళన నెలకొన్న పరిస్థితులను మనం గ్రామాల్లో గమనించవచ్చు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. అయితే వాటిని ఎలా నింపాలనే విషయంలో అవగాహన లేకపోవడంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి అవగాహన కల్పించాలని ఓటర్లు కోరుతున్నారు. మాకు ఆనందనగర్ ఫామ్ రాకపోతే వచ్చిన ఆనందనగర్లో తెలుసుకుంటే ఆమె ఏమన్నది శివాజీనగర్లో ఉన్నది అన్నది. శివాజీనగర్ వెళ్ళిన ఆయన ఇక్కడ లేదమ్మా ఐటీఐలోకి పో అన్నారు. ఆడామె ఐటీఐలోకి పో అన్నది. ఐటీఐలోకి పోతే ఆడెవ్వరు లేరు. ఇంకో పిల్లగాడు మధ్యలో రోడ్డు మీద కలిసి అతను ఏమన్నాడు, అమ్మ నువ్వు నీళ్ళ ట్యాంక్ దగ్గరికి వచ్చి అంటే వాళ్ళు అన్ని వివరాలు చెప్తారు. ఆడికి పోతే ఆయన కూడా ఏం చెప్పలేదు. ఒక ఆమెది ఫోన్ నెంబర్ ఇచ్చిండు, ఆ ఫోన్ నెంబర్ కలుస్తలేదు. ఆంధ్రకు పోతుంది 2 సార్లు ఫోన్ చేస్తే ఆంధ్రకు పోయింది. ఆమె పాపం అంగన్వాడీ టీచర్ కావచ్చు, పిల్లల మాటలు ఏమైనా పడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లకు తిప్పలు తప్పటం లేదు. జిల్లా వ్యాప్తంగా సాగుతోన్న ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ గందరగోళంగా మారడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడం, ఫారాలు నింపటంలో సాంకేతిక ఇతర సమస్యలు ఎదురవుతుండటంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు అన్ని చోట్ల ఈ సమస్య తీవ్రంగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మం జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ సంబంధించి గందరగోళం ఏర్పడుతుంది. ప్రధానంగా ఫామ్స్ ఏదైతే ఓటర్లకు ఇచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్స్ ఉన్నాయో ఆ ఫామ్స్ నింపే క్రమంలో చాలా వరకు ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఖమ్మం కార్పొరేషన్లో కొన్ని డివిజన్లలో విజిట్ చేసే ప్రయత్నం సంబంధించి చేస్తున్నాం. చాలా వరకు సంబంధించి ఓటర్స్ ఫామ్స్ ఫిలప్ చేసే క్రమంలోనే ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది. ఓటరు జాబితా పారదర్శక కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఈ సర్వే సంబంధించి చేస్తుంది. ఇందులో భాగంగా ప్రతి కుటుంబంలో కూడా ఓటర్ వివరాలకు సంబంధించి సేకరణ కార్యక్రమాన్ని బిఎల్ఓలు కూడా చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాకు సంబంధించి చూస్తే ఖమ్మం జిల్లాలో 98% వరకు కూడా ఈ ఎన్యూమరేషన్ ఫారమ్స్ కూడా పంపిణీ ప్రక్రియ పూర్తయింది. దీంతో అందరూ ఫామ్స్ సంబంధించి ఫిలప్ చేసే కార్యక్రమం సంబంధించి నడుస్తుంది. ఇదే పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. చాలా వరకు ఈ నింపే క్రమంలోనే కొంత అయోమయం చెందుతున్నారు. చాలా వరకు గందరగోళం ఏర్పడుతుంది. ఓటర్లు 2-3 సార్లు కూడా ఈ డివిజన్లలో పోలింగ్ బూతుల వద్ద కూడా ఓటర్స్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఆ ఫామ్స్ సంబంధించి కొందరు నింపడానికి ఇక్కడ ఓటర్స్ సంబంధించి వచ్చారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు పంపిణీ ఈ ఫిలప్ చేసే కార్యక్రమం సంబంధించి ఏ విధంగా ఉంది, అసలు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అండి? నా పేరు రఘురామ్ అండి. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నేను 2 సార్లు వేశాను. 2014లో వేశాను, కానీ అంతకుముందు వివరాలు అడిగేసరికి నేను ఈ ఫామ్స్ నింపడానికి వచ్చాను. కాకపోతే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ బాక్స్ 1, బాక్స్ 2 మెన్షన్ చేశారు, కానీ అసలైన ఫామ్లోకి వస్తే ఆ ఫామ్లో బాక్స్ 1 అండ్ బాక్స్ 2 అని మెన్షన్ చేయలేదు. కొద్దిగా అయోమయ పరిస్థితి ఉంది. కొద్దిగా సమయం పడుతుంది. ఆ అప్లికేషన్ ఫిల్ చేయడానికి అట్లీస్ట్ ఒక 2-3 అవర్స్ పడుతుంది. అది కూడా బిఎల్ఓ వాళ్ళ
సహకారం లేకుండా ఎవరు ఫామ్ వాళ్ళు ఫిల్ చేయలేకపోతున్నారు. అదొక కన్ఫ్యూజన్ అయితే చాలా ఉంది. అంటే ఇప్పుడు మీ దానికి సంబంధించి ఓటర్ ఇన్ని 3 ఫామ్స్ తీసుకున్నారు, ఆల్రెడీ ఈ ఫామ్స్ కూడా ఫిల్అప్ చేశారు, అంటే ఏమైంది దీనికి సంబంధించి? ఈ ఫామ్ నేను అన్ని వివరాలు తెలుసుకొని ఫిల్ చేశాను, అయినా కానీ తప్పులు వచ్చాయి. కానీ మళ్ళీ తిరిగి కరెక్ట్ చేసుకోవడానికి నా దగ్గర ఇంకో ఫామ్ లేదు, జిరాక్స్ తీయాల్సి వచ్చింది. ఈ ఎస్ఐఆర్ సంబంధించి ఈ ఫామ్స్ సంబంధించి ఎమ్యునరేషన్ ఫారమ్స్ తీసుకొని కూడా దాన్ని ఫిలప్ చేసే కార్యక్రమం సంబంధించి చేశారు. అంటే కొంత ఈ బాక్స్ సంబంధించి డెమో దాంట్లో ఇచ్చిన దాంట్లో బాక్స్ 1 బాక్స్ 2 అనేది సంబంధించి ఇందులో పెట్టడం జరిగింది. కానీ ఫామ్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ బాక్స్ 1 బాక్స్ 2 వేయకపోవడంతో కూడా ఇది కొంత కన్ఫ్యూజన్ అయ్యి రాంగ్గా ఫిలప్ చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. చాలా వరకు ఇక్కడే ఇదే మెయిన్ కన్ఫ్యూజన్ అయింది. అదేవిధంగా 2002 సంబంధించి కూడా వాటికి సంబంధించి ఓటుకు సంబంధించి ఒకవేళ వినియోగించుకోకపోతే ఏ విధంగా ఇక్కడ ఫిలప్ చేయాలన్నది కూడా కొంత కన్ఫ్యూజన్ ఉందన్నది కూడా చెప్తున్నారు. అంటే ఫామ్స్ నింపే దగ్గరనే కొంత కన్ఫ్యూజన్ అవుతుంది. ఇదే కొంత గందరగోళం అవుతున్న నేపథ్యంలో ఇంకొంత బిఎల్ఓలకు అవగాహన కార్యక్రమాలు చేపడితే బాగుండేది అనే ఒక వాదన సంబంధించి వస్తుంది. మొత్తానికి మాత్రం సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎస్ఐఆర్ సంబంధించి ఎమ్యునేషన్ ఫారంల పంపిణీ ప్రక్రియ కొంత గందరగోళంగా ఏర్పడిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం. ఇది ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి స్పెషల్ ఎడిషన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.